తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పెంపు ఆర్డినెన్స్ విషయంలో ఇన్నాళ్లు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఫీల్ అవుతున్న బీఆర్ఎస్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న కరీంనగర్లో బీసీ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమైపోయింది పార్టీ. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం. అయితే అధికార పార్టీ అంతకంటే ముందే అడ్వాన్స్ అవుతుండటంతో ఇన్నాళ్లు డైలమాలో ఉన్న గులాబీ అధిష్టానం ఇప్పుడు క్లారిటీకి వచ్చి బహిరంగ సభ ఏర్పాట్లో ఉన్నట్లు చెబుతున్నారు. బీసీ గర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద ఒత్తిడి పెంచాలని అనుకుంటోందట బీఆర్ఎస్. సభను కేవలం బీసీ నాయకులకే పరిమితం చేయకుండా పూర్తి పార్టీ మీటింగ్ నిర్వహించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మీటింగ్కు హాజరవుతారట. ఇక్కడి యొక్క ప్రాథమికమైన అనుమానం వస్తోంది. రాజకీయ వర్గాలకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత పార్టీలోనే కొనసాగుతున్నారు. పైగా ఆమె బీసీ వాయిస్ను గట్టిగా వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిగతా నాయకులు అందరిలాగే కవితకు కూడా పార్టీ తరపున అధికారికంగా ఆహ్వానం ఉంటుందా లేదా అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. పార్టీ రజతోత్సవ సభలో చాలా అంశాలకు క్లారిటీ ఇవ్వలేదంటూ పార్టీ అధ్యక్షుడు తండ్రి కేసీఆర్కు కవిత లేఖ రాశాక మొదలైన గ్యాప్ రకరకాల వివాదాలతో పెరుగుతూ వచ్చింది. ఇక బీసీ రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజునే కవిత సంబరాలు చేసుకుంటే పార్టీ మాత్రం దాన్ని చట్టబద్ధతను ప్రశ్నించింది. అలా పార్టీ ఒకటంటే తాను మరొకటి అన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారామె. ఈ పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన అన్ని సామాజిక వర్గాల ముఖ్య నేతలు బీసీ గర్జనకు వెళ్లాలని నిర్ణయించడంతో కవిత విషయంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. కరీంనగర్ సభకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని సన్నిహితులతో చెబుతున్నారట కవిత. తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతాం అన్నది ఆమె వర్షన్.